దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కార్యక్రమంలో భాగంగా ఇవాళ రామాయపేట మున్సిపాలిటీలో ర్యాలీ తీయడం జరిగింది. ఈ ర్యాలీలో చైర్మన్ గారు మరియు సోదరులు, సోదరీమణులు, మన పారిశుద్ధ్య సోదరులు, ఆర్పీలు, సిఏలు అందరం పాల్గొనడం జరిగింది. ప్రతి వర్షాకాలం స్టార్ట్ కాగానే ఇలాంటి కార్యక్రమం ప్రభుత్వం చేపట్టడం చాలా మంచి ఆలోచన. ఎందుకంటే వర్షాకాలం స్టార్ట్ అయిందంటే డెంగ్యూ జ్వరం కానీ, మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ, ఈ దోమల బారిన పడి ఎంతో మంది జ్వరాల బారిన పడుతున్నారు. కాబట్టి మన ఒక్క మున్సిపాలిటీ పారిశుద్ధ్య సోదరులే కాకుండా ప్రతి ఒక్కరు ఇంటి ముందట శుభ్రంగా ఉంచుకోవడము, ప్రతి ఒక్క మహిళ కూడా గుర్తించి ఈ వర్షాకాలం పోయేంత వరకు ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క రామాయణపేట అందరికీ తెలియజేస్తూ, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో పచ్చదనం అనే కార్యక్రమం, ఇది 5 రోజుల ప్రోగ్రాం. దీనికి సంబంధించి మా మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్, మా కమిషనర్ గారు, మా స్టాఫ్, అదేవిధంగా రామాయంపేటకు చెందిన ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలి. పార్టీలో ఖచ్చితంగా భాగస్వాములు కావాలి. ఎందుకంటే ఇది చాలా మంచి కార్యక్రమం. ఏదైతే గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదో ఈ కార్యక్రమం మనం అందరం కలిసి దీన్ని సక్సెస్ఫుల్ చేయాలి. ఈ రోజు ఫస్ట్ రోజు ర్యాలీ ఉంది, సెకండ్ రోజు వాటర్ ట్యాంక్స్ క్లీనింగ్ ఉంది, థర్డ్ రోజు ఏది స్కూల్స్, కాలేజెస్ అది క్లీనింగ్ ఉంది, ఫోర్త్ రోజు ఏదైతే డాగ్స్ ఉన్నాయో అవి ఆ డాగ్స్ తీసుకుపోయి దాన్ని అది ఆపరేషన్ చేయించి వాటికి కూడా వదిలేయాలి. 5వ రోజు టోటల్ గా లోకల్లో ఉన్న అన్ని వార్డులలో క్లీనింగ్ అనే కార్యక్రమం పెట్టుకొని ప్రతి ఒక్కరు ఒక్కొక్క చెట్టు నాటాలనే ఆలోచనతో ఉన్నాం. ఆ ఆలోచన ఎందుకంటే ఈ ఇంట్లో కూడా ప్రతి ఇంటికి కూడా 3 మొక్కలు ఇచ్చే కార్యక్రమం కూడా ఈ రోజు స్టార్ట్ అవుతుంది. ఫస్ట్, సెకండ్ వార్డు ఈ రోజు స్టార్ట్ అవుతుంది. రోజు 2 వార్డులకు సంబంధించి మున్సిపల్ వార్డు కౌన్సిలర్స్ ఉన్నారో వాళ్ళకు సంబంధించి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని వాళ్ళు విజయవంతం చేయాలి. అదేవిధంగా రామాయంపేట ప్రజలు కూడా దీంట్లో భాగస్వాములు కావాలని కోరుకుంటూ జై తెలంగాణ. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పచ్చదనం కార్యక్రమాన్ని రామాయంపేట మున్సిపాలిటీలో బ్రహ్మాండమైన ర్యాలీ తీసి పరిసరాల పరిశుభ్రత గురించి మరియు ప్రజలు స్వచ్ఛత ఎలా పాటించాలి, తడి పొడి చెత్త ఎలా నిర్వహించాలనే విషయంలో ఇప్పటి వరకు మున్సిపల్లో కూడా మీటింగ్ పెట్టి అందరితో కూడా సమన్వయపరిచి అన్ని శాఖలు కూడా సమన్వయంతో పనిచేసి ఈ యొక్క 5 రోజుల ప్రోగ్రాంను ప్రభుత్వంకు నిర్వహిస్తుంది. కాబట్టి దానిలో భాగంగా ఈ రోజు ర్యాలీని చేపట్టడం జరిగింది. మరి అలాగే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారం తీసుకున్నాక మరి వినూత్నమైన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మరి ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా ఎలాగైతే నిర్మూలించాలనే ఆలోచనతోటి ఎక్కడ కూడా నీళ్లు నిలబడద్దని, మరి ఈ పిచ్చి మొక్కలు, మరి అలాగే ఇంకా గార్బేజ్ చెత్త ఎటువంటి ఉన్నదో దాన్ని వెంటనే తీసేయాలని ఆలోచనతోటి మరి డెంగ్యూ, మలేరియా వ్యాపించకుండా చర్యలు తీసుకోవడానికి ఈ రోజు ప్రభుత్వము మరి ఒక 5 రోజుల ప్రోగ్రామ్ ను బ్రహ్మాండంగా ప్రవేశపెట్టడం జరిగింది. దానిలో భాగంగా మరి అందరం కూడా పరిశుభ్రతకు పాటించి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని అందరికీ తెలియజేసి మరి రామాయంపేటను ఒక స్వచ్ఛ రామాయంపేటగా తయారు చేసుకున్నట్టయితే మరి రాబోయే రోజుల్లో మనం ప్రజలకు కూడా మరి ఒక ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మించుకున్నాం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా పాటించాలని తెలియజేసుకుంటూ జై తెలంగాణ. రామాయంపేట మున్సిపాలిటీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పచ్చదనం కార్యక్రమానికి రామంపేట మున్సిపాలిటీకి సంబంధించిన అన్ని శాఖల వారు పాల్గొని మున్సిపల్లో మన రామంపేట ప్రజలకు అవగాహన కల్పించేందుకు పచ్చదనం ప్రోగ్రాంకు ర్యాలీ తీయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు పరిశుభ్రతనే మనకు సీజనల్ వ్యాధులు కలగకుండా కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరికని అవగాహన కల్పించడం జరుగుతుంది ప్రజలకు. ఎందుకంటే ఈరోజు మనం ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో, ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటేనే మహాభాగ్యంగా ఉన్నట్టు మనము ఇవన్నీ దీనికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన సీజనల్ వ్యాధులు రావద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చర్య తీసుకుంటుందో దానికి అందరికీ ఈరోజు మన రామంపేట మున్సిపాలిటీ
చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు మరియు కోఆప్షన్ మెంబర్స్, దానికి సంబంధించిన అందరూ పాల్గొని బ్రహ్మాండంగా ర్యాలీ చేయడం జరుగుతుంది. జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.